కంసుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి ధనుర్యాగానికి పిలవమని చెప్పి అక్రూరుణ్ణి పంపించాడు. పంపించినప్పుడు యమునా నది ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి గుర్రములు పూంచిన రథం ఆగిపోయింది. ఎందుకని అక్రూరుడు కిందికి దిగి చూస్తే కృష్ణస్వామి వారి పాదాలు కనిపించాయి. ఆ గుర్రాలు కనిపెట్టేశాయి. ఆ భక్తి పారవశ్యంతో కళ్ళలోంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి గుర్రాలకి. అప్పుడు అక్రూరుడు ఆ పాదము కృష్ణ పాదాల్లో ఉన్న శంకు చక్ర గదాలన్నీ చూసి ఆనందపడిపోయి ఆ పాదాలన్నిటికీ నమస్కారాలు చేసుకుంటూ ఆ మట్టిలో పడి దొల్లుతూ ఆ రజస్సుని నెత్తి మీద జల్లుకున్నాడు. రజస్సు అంటే ఆ మట్టి అన్నమాట.